హాయ్ హలో వ్యూవర్స్. రేపు నాగపంచమి అండ్ గరుడ పంచమి. ఈ పంచమి రోజున ప్రాతకాలం నిద్ర లేచి తలస్నానం చేసుకొని పూజ మందిరంలో పూజ చేసుకొని నాగులకట్ట ఉంటే నాగులకట్ట దగ్గరికి వెళ్తారు. పుట్ట ఉంటే పుట్టలో పాలు పోస్తుంటారు. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుని పూజించడం హిందువుల ఆచారం. ఈ రోజున పాలు పూలతో నాగేంద్రుని పూజిస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడు. నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధి విధానాలను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కాంద పురాణం చెప్తుంది. నాగదేవుని సేవకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఏం వరం కావాలో కోరుకోమంటే, నాగేంద్రుడు, మేము జన్మించిన శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి రోజున మేము జన్మించాము. ఈ రోజున భూమి నుండి ప్రజలందరూ మమ్మల్ని పూజించే నాగదేవతలందరినీ పూజించే వరం కావాలి అని అడిగితే, అప్పుడు శ్రీ మహావిష్ణువు సరేనని వరం ఇస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాగదేవతలను పూజించడం ఆచారంగా వస్తుంది. రేపు నాగపంచమి రోజున నాగుల కట్టకు వెళ్ళి నాగులకు పాలు పోయడం, పుట్టలో పాలు పోయడం, నాగేంద్రునికి చిమిలి ఉండలను, దానిమ్మ గింజలను, పాలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. చేతికి ఎర్రటి దారాన్ని రక్షణగా కట్టుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు